రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో దొంగలు పడ్డారు. ఒక ప్రకటన వచ్చింది. అది కమిషనర్ ఇచ్చింది కాదు, ఒక అధికారి ఇచ్చింది కాదు, చిన్న స్థాయి అధికారి ఇచ్చింది తెలియదు, కానీ మున్సిపల్ కార్పొరేషనే మాట్లాడుతుంది. మరి ఏ స్థాయి అధికారులో నాకు తెలియదు. ఇదే సందర్భంలో మీరు ఒకటి, నేను కానీ నాతో పాటు ఉన్న పెద్దలందరం నగర సుందరీకరణకి, నగర బ్యూటిఫికేషన్కి మేము వ్యతిరేకం కాదు. అదే సందర్భంలో G20 సదస్సు కానీ, ఇన్వెస్టర్ సమ్మిట్ కానీ, నగర సుందరీకరణ అంశంలో, పట్టణీకరణ అంశంలో మేమెవరం కూడా వాటికి అడ్డంకి కూడా కాదు. వాస్తవానికి చీకట ఒప్పందం ఒకటి జరిగింది. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు, కార్పొరేషన్లో ఉన్న కొంతమంది పెద్దలు వీళ్ళందరూ కుమ్మక్కై రాబోయే పుష్కరాల నాటికి ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కొంత సొమ్ము రాబట్టుకోవాలంటే ప్రజలను కానీ వ్యాపారస్తులను కానీ భయపెట్టే ప్రక్రియ జరగాలి. కాబట్టి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అభ్యర్థికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ప్రచారంలో మీరు ఎక్కడ గోడ మీద అంటించరాదు, తలుపుల మీద కానీ వేరే ప్రైవేట్ ప్రాపర్టీస్ అంటించని ఎలక్షన్ గైడ్లైన్స్ ఉంటాయి. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. వాళ్ళ ప్రకటనలో ఏం చెప్పారంటే, పర్యావరణ హితం కొరకు మేము ఈ ప్రకటన విడుదల చేస్తున్నామని చెప్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ, శ్యామలా సెంటర్ దగ్గర కానీ, గోకారం బస్ స్టాండ్ దగ్గర కానీ, కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర కానీ ఆక్సిజన్ ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, నువ్వు డిస్ప్లే బోర్డులు పెట్టావా? పర్యావరణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ సమావేశం అయ్యారు. మీరు ఏమన్నా ఎప్పుడన్నా మీకు ఏమన్నా తెలుసా? డెలిబరల్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ రెండు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లో. ఆ కార్పొరేషన్కే తాళం వేశారు, కమిషనర్నే పెట్టలేకపోయారు వీళ్ళు. అసలు పూర్తి స్థాయి కమిషనర్ లేక పట్టుకెళ్ళి వైజాగ్ పెట్టారు. అక్కడ వైజాగ్లో 6 నెలల మట్టి అక్కడ కమిషనర్ లేడు. నేను ఇంకో మాట చెప్తున్నాను, 26 జిల్లాల్లో లేని చట్టాలు, 26 జిల్లాల్లో లేని ఇబ్బందులు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లోనే మీకే కనబడుతున్నాయా? మరి అమరావతిలో కానీ, విశాఖపట్నంలో కానీ ఆదాయం తెచ్చుకోండి. మున్సిపాలిటీకి ఆదాయం కావాలి, నేను కాదంటల్లా. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉంది, క్వారీ గోతులు ఉన్నాయి. 20 అడుగులకి రాజమండ్రి క్వారీలో పర్మిషన్లు ఇస్తే 2000 అడుగులు తవ్వుకుంటే అక్కడ చర్యల్లో, యాక్షన్లో, నోటీసుల్లో, ఆంక్షల్లో. సో దయచేసి ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకి చదువు వచ్చో రాదో కానీ అడ్వర్టైజ్మెంట్ విభాగం బాగా డెవలప్మెంట్ అయ్యింది. బెలూన్స్ వచ్చాయి, స్లైడింగ్స్ వచ్చాయి, వాల్ పెయింటింగ్స్ వచ్చాయి, కోటింగ్స్ వచ్చాయి. ఆ ఇచ్చినాడు ఆవిడ అటెండర్ వాచ్మెన్ ఉంచాడు, బయట ఇచ్చింది కూడా. వాస్తవానికి వీళ్ళకి గైడ్లైన్స్ కానీ వివరాలు కూడా తెలీదు.